ఈ ప్రభుత్వంలో ఉండదు, ఉండకూడదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను వాసుదేవన్ గారు. రైట్, సుజాత గారు మాట్లాడుతున్నారు. రఫీ గారు, మీరు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 అరే పాత సంగతి తీసేయమ్మా, నువ్వు ఎక్కడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని 2018, 1350, 1897 ఏదో చెప్తా ఎందుకు? ఈ 5 సంవత్సరాలు ఏం చేసావు చెప్పు. మీరు చెయ్యొచ్చు, అది మాత్రం డిమాండ్ చేస్తున్నారు కదా, నువ్వు చేసావా ఏనాడైనా? డిమాండ్ చేసావా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ఏనాడైనా డిమాండ్ చేసే సాహసం నువ్వు చేసావా? చేస్తే ఆ రోజే నేను ఇంటికి పంపించేసేవాళ్ళు వైసీపీ నుంచి. సురేష్ గారిని కొట్టచ్చు, మీరు నందిగాం సురేష్ గారిని కొట్టచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టచ్చు, మీరు ఇవన్నీ చేయొచ్చు. మీరు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారా? ఎవరు పెట్టింది? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది ఎవరమ్మా? నీకేమైనా మతుందే మాట్లాడుతున్నావు? మత లేకుండా మాట్లాడి ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో? చంద్రబాబు నాయుడు గారు. ఈ కక్ష రాజకీయాలకి ఆద్యం పోసిందే చంద్రబాబు నాయుడు గారు. ఈ కక్ష రాజకీయాలు జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడా మావా? ఆయన జైల్లో పెట్టడం రాజకీయాలు తెలీదా? కొత్తగా వచ్చావా నువ్వు? ఆయన 12 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు దొరికిపోయి జైలుకి వెళ్ళాడు అతను. 1,00,000 కోట్లు దొరికి ఆ రోజుల్లో విలువ. తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని దోపిడీ చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కట్టలేని వాడు ఒకేసారి 80 కోట్లు కట్టాడు. సూపర్ కేసు కంపెనీలు పెట్టి 1,00,000 కోట్లు దొబ్బాడు. అందరూ జైలుకి వెళ్ళాడు. 16 నెలలు కోర్టు పంపించింది, సిబిఐ పెట్టింది. చంద్రబాబు పెడతాడు అంటావేంటి? చంద్రబాబు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. మేము పెట్టిన జైలుకి వెళ్ళిపోతారు అందరూ. మేము పెట్టేస్తే కేసు, మేము పెట్టేస్తే ఆరోపణ చేసేస్తే జైలుకి వెళ్ళిపోతారా? ఎంక్వైరీ చేయకుండా జైలుకి వెళ్ళిపోతారా? ఇప్పుడు కూడా పెడతాం, వెళ్ళిపోతారు జైలుకి. అరే 1,00,000 అరే వాళ్ళ ఆస్తుల దగ్గర కీచులు ఆడుకుంటున్నారు. చూడలేదారు వాళ్ళ తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి ఆ సరస్వతి భూముల మీద ఎవరి భూములు అయ్యి ప్రభుత్వానికి చెందినవి, అటవీ శాఖకు చెందినవి, రైతులకు చెందినటువంటి భూములు లాక్కొని వాళ్ళు కోర్టులో కేసులు వేసుకుంటున్నారు కదా. అంతకుముందు ఎక్కడున్న వాళ్ళకి అయ్యి వాళ్ళు ఎంత డెఫిసిట్ లో ఉన్నారు. ఇల్లే అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు 1,00,000 కోట్ల డబ్బు ఎలాగొచ్చింది? ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? ఈ డిబేట్ అయిన తర్వాత ఒకసారి ఆలోచించు. 2004 ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి, 2004 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఆలోచించండి సుజాత గారు తమరు. ఒకసారి ఈ డిబేట్ అయిన తర్వాత కూర్చొని మా నాయకుడు 2004 తర్వాత ఎంత డబ్బు సంపాదించాడు, 2019 తర్వాత ఎంత డబ్బు సంపాదించాడు, వైసీపీ తెర మీద కొత్తగా ఇప్పుడు టీటీడీలో గోవుల మరణాల గురించి 100కు పైగా గోవుల మరణాలు సంభవించాయని చెప్పేసి మాట్లాడు. ఒకసారి కరుణాకర్ రెడ్డి గారే మాట్లాడారు, చూసి మీ దగ్గరకు వద్దాం. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని రైట్ అండి రఫీ గారు, ఆయన అభియోగం అండి. అది టీటీడీ ఏమంటుంది, అదంతా ఎక్కడో తీసుకొచ్చి ఆ విజువల్స్ చూపించేసి
ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ అంటే. ఏమంటారు సార్ ఇందులో ఏది వాస్తవం? రఫీ వాయిస్ కావాలి. పాటించినవాడు ఆ తర్వాత వైసీపీకి వచ్చి క్రిస్టియన్ గా మారాడు. ఆయన చెప్తే ఎవరు సార్ నమ్ముతారు? ఏదో ఒక ఆరోపణ చేయాలా, లైమ్ లైట్ లోకి రావాలా? ఒక నాస్తికుడు నామాలు పెట్టుకొని 2 సంవత్సరాలు ఆ తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించాడు. వాళ్ళ అబ్బాయి పెళ్లి ఏ రకంగా చేశాడు? హైందవ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేశాడా, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేశాడా? వాస్తవుడు గారు మీరు చూడండి ఆ విజువల్స్. ఏదో ఒక బురద చల్లాలా? వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎట్లా చేసుకుంటే మీకు ఎందుకండి రఫీ గారు? వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎట్లా చేసుకుంటే మీకు ఎందుకు? ఈ ఇష్యూ మాట్లాడండి, ఈ ఇష్యూ మాట్లాడండి. వాళ్ళ అబ్బాయి పెళ్లి ఎట్లా చేసుకుంటే మీకు ఎందుకు? ఈ ఇష్యూ మాట్లాడండి. ఇది ఇందులో వాస్తవం. అక్కడ తిరుమల తిరుపతిలో గోవులేయి చనిపోలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది కాదు. వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ చూశారు కదా, హెలికాప్టర్ దగ్గర ఏ రకంగా చేశారు. ఇది కూడా అంతే, ఏదో క్రియేట్ చేస్తారు వీళ్ళని నమ్మి మీరు ఆ సబ్జెక్టుల మీద డిబేట్ ఎలా పెడతారు సార్? వీళ్ళు అసలే దోపిడి దొంగలు కదా సార్. వీళ్ళు తిరుమలని దోచుకున్నారు కదా సార్. వీళ్ళు వేషాలు వేసుకొని, నామాలు పెట్టుకొని వేషాలు వేసుకొని తిరుమలని దోచుకున్నారు. గారు నిన్ననే టీటీడీ అధ్యక్షులు అయినటువంటి ఆయన TV5 అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన నాయుడు గారు చెప్పడం జరిగింది, 100 గోవులు కాదు కానీ అంతకంటే తక్కువ గోవులే చనిపోయినాయి అని ఆయన కూడా చెప్పారు. కానీ ఇంతవరకు నెంబర్ అయితే ఆయన చెప్పలేదు. రఫీ గారికి ఈ మధ్య కాలంలో ఆయన నిన్న జరిగినటువంటి అదేది వక్ఫ్ బిల్ ఆయన చెప్పలా, నువ్వేమి విన్నావు? నేను ఆయన చెప్పింది తిరుమలలో గోవులు చనిపోలేదని బిఆర్ నాయుడు గారు చెప్పాడు. మీరు టీటీడీ అధినేత ఎవరైతే ఉన్నారో నాయుడు గారు ఆ మాట చెప్పలేదు. తిరుమలలో చనిపోయారని చెప్పి విచారణ చేయిస్తారు కదా, దాంట్లో విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు, సుజాత గారు, అలాగే లక్ష్మీకాంత్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, 71 మంది ఎమ్మెల్యేలకి పాస్ మార్కులు కూడా రాలేదు కూటమిలో. అది యూనిట్ టెస్టే. ఇలాంటివి ఇంకో 5-6 యూనిట్ టెస్టులు ఉంటాయి మధ్యలో, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ పబ్లిక్. సో ప్రీ పబ్లిక్ దాకా